వీటి మీద కూడా పోరాడతాం. రోడ్లపై పశువులను విడిచిపెట్టడం వల్ల ప్రమాదాలు ముమ్మరంగా జరుగుతున్నాయని పశువుల యజమానులు, రైతులు పశువులను రోడ్లపై రాకుండా వాటిని ఆధీనంలో ఉంచుకోవాలని రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీశంకర్ సోమవారం మీడియా సమావేశం ద్వారా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని రోడ్లపై పశువుల్ని నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పశువులను రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని రైతులను కోరారు. కాదని రోడ్ల మీద విడిచిపెట్టి ఉంచితే నిర్మోహమాటంగా గోశాలకు తరలిస్తామన్నారు. రోడ్లపై ఇష్టానుసారంగా తిరిగే పశువుల వల్ల అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని సీఐ తెలిపారు. పశువుల యాజమాన్లు బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే వాహనదారులకు కనిపించేలా బర్రెలకు రేడియం స్టిక్కర్లు అందించాలని వాపోయారు. ఇక నుండి అయినా పశువుల యాజమాన్లు తీరు మార్చుకోవాలన్నారు. సరే కదా అని అంటి ముట్టినట్టు వ్యవహరిస్తూ గేదెల్ని గాని రోడ్డుపై వదిలిపెడితే వాటి యజమానులపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు హాని జరుగుతున్న నేపథ్యంలోనే భద్రతా దృష్ట్యా ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు గౌరీశంకర్ చెప్పుకొచ్చారు. ఈ రాజవొమ్మంగి మండలంలో ఎక్కువగా గేదెలు రాత్రిపూట రోడ్డు మీద సంచరించడం వలన ఎక్కువగా ప్రమాదాలు గురవుతున్నారు జనాలు. చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. అందుమూలంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే నైట్ టైము దయచేసి గేదెల్ని వాటిని రోడ్డు మీదకి వదలద్దు, దొడ్లలో కట్టుకోండి. ఒకవేళ అంటే దానికి మీరు బయటకు వదలాలనుకుంటే కొమ్ములకి వాటికి కూడా రేడియం స్టిక్కరింగ్ అది చేస్తే కనుక అవి నైట్ టైం బ్లిక్ అవుతాయి. కాబట్టి ప్రమాదాలను కొంతవరకు మనం నివారించగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి వదలొద్దు. ఇక ముందు కనుక వదిలినట్టయితే మేము గోశాలకు వాటిని తరలిస్తాము. అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మీ అందరికీ కూడా అవగాహన లేక ఈ పని చేస్తున్నారు. దయచేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. పేదరికంలో పుట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొని రాజ్యాంగ రచన సభ్యునిగా, దేశ ఉప ప్రధానిగా మన దేశానికి సేవలందించిన మహనీయుడు బాబు